పిల్ల నీకుదను మొదలకి ప్రతిభ హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఎలక్ట్రిక్ మోషన్లో 10 నేమ్ ఉన్న వీడియోస్ లవ్ సాంగ్ వీడియో టైం తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసుకోండి, అలాగే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తాయి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మార్క్ పీసెట్ మరియు ఎఫెక్ట్ పీసెట్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎలక్ట్రిక్ మోషన్ కొత్త వర్షన్ లేకపోతే ఏం చేస్తారంటే అందులో డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ జాయిన్ అయ్యి అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకోటి విషయం ఏమైతే ఈ వీడియో అనేది మనకు పేట్ ద్వారా ఎడిట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క ఫొటోస్ మనకు మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను ఫ్రెండ్స్, అందులో మీకు మెసేజ్ చేయొచ్చు. మనకు తప్పకుండా రిప్లై ఇస్తారు అందరు కొంచెం పేడ్ వర్షన్లో కావాలనుకుంటే మీకు. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బిట్ మ్యాప్ పీరియడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకు కోర్ అవుట్ లేయర్, 3 గ్రూప్ లేయర్, కింద ఆడియో లేయర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు గ్రూప్ లేయర్లో మనకు బిట్ మార్క్ ప్రీసెట్లో ఆడియో లేయర్ మాత్రం ఇవ్వకపోతే ఆడియో యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేయాలో పాత వీడియోలో చెప్పాను, ఆడియో ఎలా యాడ్ చేస్తారని మీకు. ఆ విధంగా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ గ్రూప్ లేయర్లో మనకు ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేస్తారంటే ఒక బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి, ప్లస్ సైన్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి, 16:9 డైరెక్షన్ తెలుసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకు చూడండి మళ్ళీ ప్లస్ సైన్ ఉందా క్లిక్ చేసుకొని మీడియా సెక్షన్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే గైడ్ లొకేషన్ మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అంటే జోడీ ఇమేజ్ కావాలి ఫ్రెండ్స్, జోడీ ఇమేజ్ సెట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే డిలీట్ కనిపిస్తున్న రౌండ్ సర్కిల్ డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా ఏగా కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఇక ఏం చేస్తారంటే ఇట్లా ఇమేజ్ హోల్ ఈ విధంగా కన్సిడర్ చేసుకోండి. ఇట్లా మనకు ఇమేజ్ అనేది ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి, సెట్టింగ్ బేకన్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేసుకోండి, అది ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి ప్లీజ్. తర్వాత క్లోజ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఈమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, డిలీట్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఇంకో 2 ఇమేజ్ యాడ్ చేసుకోండి. లేదంటే ఇది ఇమేజ్ యాడ్ చేస్తారంటే 3 లేయర్లో ఓకే, లేదంటే డిఫరెంట్గా ఇంకా 2 ఇమేజ్ యాడ్ చేసుకోండి జోడీ. బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ లేయర్ అనేది డిలీట్ చేసుకుందాం ఫస్ట్ మనము. చేసుకున్న తర్వాత మన బిట్ మ్యాప్ పీరియడ్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు గ్రూప్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ వచ్చేసేయండి, ప్లాస్టిక్ వచ్చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశారు కదా 16:9 రేషియో ఇమేజ్, ఆ లొకేషన్ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది ఇమేజ్. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. మొత్తం లేయర్ ఎంతవరకు ఉంది ఎండ్కి వచ్చేసేయండి. ఈమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఏ ఐకాన్ అనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. సరే ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఎంటీ స్పేస్లో హోల్డ్స్ పట్టుకోండి. ఈ విధంగా మనం రెక్టాంగిల్ స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఏం చేస్తారంటే చూడండి, ఒక ఇమేజ్ లేయర్ యాడ్ చేస్తాను కదా, నేను యాడ్ చేయడం లేదు. మీరు ఏం చేస్తారంటే ముక్త 2 గ్రూప్ లేయర్లో ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మాకు 04:26 సెకండ్ నుండి మొత్తం బిట్ మార్క్స్ అవుతాయి. ఆ బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తారంటే ఎగ్జాంపుల్ 2 ఇమేజ్ చెప్తాను ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ ప్రకారం యాడ్ చేసుకోండి. 04:26 సెకండ్ వచ్చేసేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మీడియా ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ గ్యాలరీలో ఇమేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ లొకేషన్కి వెళ్ళి మీ యొక్క లొకేషన్ పోయి ఎగ్జాంపుల్కి నేను ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ బాయ్ది ఇమేజ్ క్లిక్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఒకసారి ఇమేజ్లో చిన్న వస్తే ఏం చేస్తారు డిలీట్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ రైట్ ఆర్ ఉందా క్లిక్ చేసుకోండి. మనకు కొత్త సెకండ్ బిట్ మార్క్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎప్పుడు ఏం చేస్తారంటే ఎల్ఈడి ఇమేజ్ ఎలెక్ట్ చేసుకుందాం మనము. ఇమేజ్ తీసుకోండి, మళ్ళీ ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, ఒకటి బాయ్ది ఒకటి గర్ల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఎండ్ వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం నేను యాడ్ చేయడం లేదు, మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా 2 ఇమేజ్ యాడ్ చేశాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బాయ్ సెకండ్ గర్ల్, ఈ మిస్టేక్ సెకండ్ ఫస్ట్ గర్ల్ది ఫస్ట్ సెకండ్ బాయ్ది యాడ్ చేసుకుని వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏం చేస్తాను, ఒకసారి బ్యాక్ వచ్చి క్లిక్ చేసుకోండి, షేక్ ఎఫర్ట్ పీరియడ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫర్ట్ పీరియడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఏం చేస్తారంటే ఇక్కడ 2 CC లేయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
ఇక్కడ ఐ ఉంది, ఐకాన్ ఉంది, హోల్డ్ సి పట్టుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ సెలెక్ట్ అవుతుంది. ఇదే విధంగా కింది లేయర్ ఉంది సెలెక్ట్ చేసుకొని ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ టూ లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ అనిపిస్తే క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బిట్ మ్యాప్ పేస్ట్ ఉందా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సిసిలో కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. పట్టుకొచ్చేయండి, ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. పేస్ట్ చేసుకుంటే మొత్తం బిట్ మార్క్ ఎండ్ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్ లేయర్స్ అని మనకు. మళ్ళీ ఏం చేస్తాను, ఎఫెక్ట్ కాపీ చేస్తాం కదా, ఎఫెక్ట్ పేస్ట్ చేద్దాం. మళ్ళీ పేస్ట్ చేస్తానంటే ఈమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఎఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి నాకు ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది మనకు. మళ్ళీ ఈమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ క్లిక్ చేయండి. చూడండి ఎఫెక్ట్ మాత్రం 2 ఇమేజెస్ చూపించాను. మీరు ఏం చేస్తే మొత్తం ఎండ్ వరకు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మొత్తం వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో సపోర్ట్ చేసుకోండి. సెట్టింగ్ పైన ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియోస్ పెట్టుకోండి. మీకు 720 కావాలా, 100 పెట్టుకోవాలా, హై క్వాలిటీ కల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత స్క్రీన్ మాత్రం టైం ఆఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.